ఈ లోకంలో ఆకలితో చనిపోయే వాళ్ళకన్నా బాధతో బతుకున్న వాళ్ళే ఎక్కువైపోతున్నారు. ఆకలిగా ఉన్నోడికి అన్నం పెడితే సరిపోద్ది అనుకోవడం ఎంత పొరపాటో, ఈ బాధలో ఉన్నోడికి వాడు కోల్పోయింది తీసుకొచ్చి ఇచ్చి సంతోష పెడితే సరిపోద్ది అనుకోవడం కూడా అంతే పొరపాటు. ఎందుకంటే నీ స్తోమతకి నువ్వు ఒక్క పూట వాడికి అన్నం పెట్టగలవేమో, కానీ 2 గంటలకి మళ్ళీ ఆకలి అవుద్దిగా. అలాగే ఈ బాధల్లో ఉన్నోడికి నువ్వేం తీసుకొచ్చి ఇచ్చినా ఎగ్జాక్ట్లీ ఈ సొసైటీ పెట్టే ప్రెషర్కి మళ్ళీ డిప్రెషన్, యాంగ్జైటీ, ట్రామా అని కొత్త పేర్లు పెట్టుకొని ఏడుస్తూ బతకడానికి 100 రీజన్లు వెతుక్కుంటారు, 100 కారణాలు సృష్టించుకుంటారు. కొన్ని జీవితాలు అంతే. అందుకే వాడి ఆకలి వాడు తీర్చుకునే పొజిషన్కి వాడు వెళ్తే తప్ప వాడి ఆకలి కష్టాలకి ఒక ఎండ్ పాయింట్ నువ్వు చూపించలేవు. ఇన్ ద సేమ్ వే తనకు తానుగా హ్యాపీనెస్ క్రియేట్ చేసుకోగలిగే మైండ్ సెట్కి ఒక పర్సన్ డెవలప్ అయితే తప్ప వాడి బాధకి ఒక ఎండ్ పాయింట్ దొరకదు. ఇదంతా సోది మీకు ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ అందరికీ గుడ్ డేస్ ఉంటాయి, బ్యాడ్ డేస్ ఉంటాయి. అండ్ ఒకవేళ మీ డే బ్యాడ్గా స్టార్ట్ అయితే గుడ్గా ఎండ్ చేసుకోవడం, ఒకవేళ బ్యాడ్గా స్టార్ట్ అయితే గుడ్గా స్టార్ట్ చేయడం మన చేతిలోనే ఉంటుంది. బట్ యా, లిటిల్ హార్ట్స్ మూవీలో అందరూ అబ్బాయిలు గట్టిగా ఉంటే పిసికేదేం లేదు అనే డైలాగ్ దగ్గర ఆగిపోయారు, కానీ మౌలి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి నేను ఇది చేస్తాను డాడీ, నేను అది చెయ్యలేను డాడీ అని చెప్పిన సీన్ నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. నాట్ ఎవ్రీ వన్ క్యాన్ పుల్ దట్ ఆఫ్, స్పెషల్గా 90s కిడ్స్. నన్నేమన్నావు మొత్తం మీ